తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు కాకముందే లుక్కలుక్కలు మొదలయ్యాయి. కేబినెట్ విస్తరణ అంశం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. త్వరలోనే సీఎం విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కాంగ్రెస్, బీసీకే, ఐఓఎంఎల్ ఇతర మిత్రపక్షాలకు కేబినెట్లో చేర్చుకోనున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారన్న వార్తలు కూటమిలో చిచ్చురేపాయి. బల పరీక్షకు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు 24 మంది అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు. తమకు 4 నుంచి 6 మంత్రి పదవులు ఇవ్వాలని షణ్ముగం వర్గం కోరుతోంది. విజయ్ కూడా 4 మంత్రి పదవులు ఇచ్చే యోచనలో ఉన్నారు. దీనిపై అధికార కూటమిలోని కీలక మిత్రపక్షం సిపిఎం సీరియస్ అయింది. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో చేర్చుకుంటే తమ మద్దతుపై పునరాలోచించాల్సి వస్తుందని హెచ్చరించింది. అన్నాడీఎంకేను చేర్చుకోవటం విజయ్ ఇచ్చిన క్లీన్ గవర్నెన్స్ హామీకి వ్యతిరేకమంటున్నారు సిపిఎం నేతలు. కాగా కూటమిలో లుకలుకల వార్తలను ఖండించారు పీడబ్ల్యూడీ మంత్రి అధో అర్జున. ఇవన్నీ ఊహాగానాలేనని, తమ కూటమి ఐక్యంగా ఉందన్నారు. కేబినెట్ విస్తరణపై త్వరలో సీఎం విజయ్ ప్రకటన చేస్తారని తెలిపారు. There is rumors. So your alliance is all intact? Yes, we have intact. Who is swearing in? Our leader will announce soon. Thank you. Hello? So what about the ministry expansion, sir? The leader CM will announce soon. Will ADMK MLA No, it's a speculation. will be given, Thank you. ministry, sir? Thank you.